విశాఖలో ఉప్పు సత్యాగ్రహం 1929 డిసెంబర్ నెలలో లాహోర్లో సమావేశమైన జాతీయ కాంగ్రెస్ సంపూర్ణ స్వరాజ్య తీర్మానం ఆమోదించింది. ఈ సంపూర్ణ స్వరాజ్య సాధనకు శాసనోల్లంఘన అవసరమని తీర్మానించింది. దానిలోని భాగంగానే ఉప్పు సత్యాగ్రహాన్ని సంకల్పించారు. 1930 ఏప్రిల్ 6వ తేదీన మహాత్మా గాంధీ దండి చేరి ఆనాటి ఉప్పు శాసనాలను ఉల్లంఘించి ఉప్పును తయారు చేశారు. ఏప్రిల్ 6 నుంచి 13 వరకు దేశవ్యాప్తంగా శాసనోల్లంఘన చేసి ఉప్పు తయారు చేయాలని ఆదేశించారు. ఆంధ్రదేశంలో సత్యాగ్రహ నిర్వహణ కోసం రాష్ట్రానికి అంతటికీ కొండా వెంకటప్పయ్యను డిక్టేటర్గా నియమించారు. అలాగే జిల్లాకొక జిల్లా డిక్టేటర్ను నియమించారు. అలా విశాఖ నగర ఉప్పు సత్యాగ్రహానికి మారేపల్లి రామచంద్ర కవి గారిని డిక్టేటర్గా నియమించారు. 1930 ఏప్రిల్ 13వ తేదీన విశాఖలో సత్యాగ్రహం నిర్వహించారు. విశాఖ నగర సత్యాగ్రహానికి విజయనగరాన్ని శిబిర కేంద్రంగా నిర్ణయించారు. అంటే ఆ రోజు విజయనగరంలో సత్యాగ్రహ బృందం బయలుదేరి విశాఖ చేరుకొని టౌన్ హాల్కి ఎదురుగా ఉన్న బీచ్లో ఉప్పు తయారు చేయడానికి నిర్ణయించబడింది. ఈ బృందంలో డిక్టేటర్ మారేపల్లి రామచంద్ర శాస్త్రి, దిగుమర్తి వెంకటరామస్వామి, తెన్నేటి విశ్వనాథం, కొల్లూరు సూర్యం గుప్తా, బమిడిపాటి చినయజ్ఞం నారాయణ శర్మ, దిగుమర్తి జానకీబాయి పాల్గొనాలని నిర్ణయించారు. ఈ సత్యాగ్రహుల 6గురితో పాటు 30 మంది వాలంటీర్లు కూడా ఈ బృందంలో ఉన్నారు. ప్రణాళిక ప్రకారం వీరంతా వెళ్ళి బీచ్లో ఉప్పును తయారు చేస్తుండగా పోలీసులు దిగుమర్తి జానకీబాయి తప్ప మిగతా 5గురు సత్యాగ్రహులను అరెస్ట్ చేశారు. ఈ అరెస్టులను ముందుగానే ఊహించిన రామచంద్ర శాస్త్రి తన స్థానంలో పొస్సపాటి బుచ్చి సీతారామరాజును తదుపరి డిక్టేటర్గా నియమించారు. అయితే ఆయన ఆకస్మికంగా అస్వస్థతకు గురి కావడంతో ఆయన తన స్థానంలో మల్లిమడుగుల జగన్నాథరావును డిక్టేటర్గా నియమించారు. మెడికల్ కాలేజ్ విద్యార్థిగా ఉన్న మల్లవరపు వెంకటకృష్ణారావు, కందాల సర్వేశ్వర శాస్త్రి రెండో బృందంలో ఉన్నారు. వారంతా యువకులు కావడంతో మరో విధంగా ఆలోచించారు. శిబిరంలో ఉంటూ ఉప్పు తయారు చేసే కంటే బాలచెరువు వెళ్ళి అక్కడ సాల్ట్ డిపో మీద దాడి చేయాలని భావించారు. అయితే వారు ముగ్గురు ఈ పని చేసేలోగానే పోలీసులు వుడ్యార్డ్ స్ట్రీట్లో మున్సిపల్ సూవేజ్ ఫామ్కి ఎదురుగా ఉన్న టేకుమల్ల సీతారామస్వామి గారి కర్రల అడితిలో ఉన్న కాంగ్రెస్ శిబిరం మీద దాడి చేసి అందులో ఉన్న వస్తువులను ధ్వంసం చేశారు. వారు పడుకునే దుప్పట్లను, వంట పాత్రలను వీధిలోకి విసిరేశారు. అందులో ఉండే వాలంటీర్లను శిబిరంలోంచి యువతలకు ఇచ్చి శిబిరానికి సీలు వేశారు. అంతేకాకుండా మల్లిమడుగుల జగన్నాథరావును, ఎంవి కృష్ణారావును అరెస్ట్ చేశారు. ఈ కబురు తెలియని కందాల సర్వేశ్వర శాస్త్రి బాలచెరువులోని సాల్ట్ డిపో మీద దాడి చేశారు. అక్కడి నుంచి తిరిగి వస్తున్న అతన్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వార్త తెలియగానే అనారోగ్యంతో బాధపడుతున్న పోసపాటి బుచ్చి సీతారామరాజు వెంటనే విశాఖపట్నం వచ్చి సత్యాగ్రహ శిబిరం ఛార్జీ తీసుకున్నారు. ఆయన సత్యాగ్రహం చేయగానే ఆయనతో పాటు 6గురు బృందాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పుడు బుచ్చి సీతారామరాజు తన స్థానంలో దిగుమర్తి జానకీబాయిని 3వ బృందానికి డిక్టేటర్గా నియమించి ఆయన జైలుకు వెళ్ళారు. మర్నాడు దిగుమర్తి జానకీబాయి సత్యాగ్రహులతోనూ వాలంటీర్లతోనూ కలిసి మా కొద్దీ తెల్లదొరతనం పాట పాడుకుంటూ బీచ్లో సత్యాగ్రహం చేసే ప్రాంతానికి చేరుకున్నారు. తమ బృందం తయారు చేసిన ఉప్పు ప్యాకెట్ను తన గుప్పెట్లో పెట్టుకుని జానకీబాయి వేలం వేయటానికి ఉపక్రమించారు. ఆడ పోలీసులు లేని కాలం అది. మగ పోలీసులు ఆమె మీద బలప్రయోగం చేయటానికి వెనుకాడారు. అప్పుడు మ్యాజిస్టీరియల్ పవర్స్ ఉన్న తహసీల్దార్ కొత్తూరు పాపారావు ఆమె చేతిలో ఉన్న ఉప్పు ప్యాకెట్ను బలవంతంగా లాక్కోవడానికి ప్రయత్నించాడు. కానీ ఆమె తన గుప్పెట్ను మరింత బిగించింది, కానీ ప్యాకెట్ను విడిచిపెట్టలేదు. చుట్టూ చేరిన ప్రజలు తహసీల్దార్ చర్యను మండిపడి అతని మీద దౌర్జన్యానికి సిద్ధపడ్డారు. అప్పుడు జానకీబాయి ఆమెతో పాటు ఉన్న వాలంటీర్లందరూ చేతులెత్తి నమస్కరించి, ఇది గాంధీ గారి అహింసాయుత సత్యాగ్రహం, శాంతించండి, వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళను నిర్వహించుకోండి అని వేడుకున్నారు. తహసీల్దార్ జరిపిన దౌర్జన్య చర్యకు ఆవేశపూరితులైన ప్రజలు ఎక్కువ సంఖ్యలో సత్యాగ్రహంలో చేరారు. అలాగే చేరిన వారిలో మహిళలు, విద్యార్థులు సంఖ్య ఎక్కువ. ఈ సత్యాగ్రహులు తయారు చేసిన ఉప్పును వేలంలో హనుమయ్య గుప్తా గారి భార్య కొన్నారు. సత్యాగ్రహులందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. శిబిరం నిర్వహిస్తున్న వెన్నకోట జగన్నాథరావు గుప్తాను, శిబిరానికి తన కర్రలడితి ఇచ్చిన టేకుమల్ల సీతారామస్వామిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలో ముఖ్య కార్యకర్తలందరూ జైలుకు వెళ్ళారు. సత్యాగ్రహం చేయటానికి నాయకులు ఎవరూ లేరని పోలీసులు అనుకుంటున్న సమయంలో మరొక బృందం వస్తుందని పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు వెళ్ళారు. సత్యాగ్రహానికి ఉత్సాహంగా సన్నాహాలు జరుపుతున్న కార్యకర్త కాపుగంటి చిదంబరంను అరెస్ట్ చేశారు. అతన్ని లాఠీలతో చితకబాత్తూ హిందూ రీడింగ్ రూమ్ నుంచి మెయిన్ రోడ్డు మీద నడిపిస్తూ పోలీస్ స్టేషన్ వరకు ఈడ్చుకు వెళ్ళారు.
ఒంటి మీద దెబ్బలు పడుతున్న అతను వందే మాతరం, గాంధీజీకి జై అని నినాదాలు చేస్తూనే ఉన్నాడు. పోలీస్ స్టేషన్ చేరేసరికి అతను స్పృహ తప్పి పడిపోయాడు. ఈరోజు మనం 1 టౌన్ పోలీస్ స్టేషన్గా పిలిచే ఏకైక పోలీస్ స్టేషన్ అదే. మర్నాడు అతను కోర్టులో ప్రవేశపెట్టగా అతనికి జైలు శిక్ష విధించారు. ఇవి విశాఖ ఉప్పు సత్యాగ్రహంలో జరిగిన ముఖ్యమైన ఘట్టాలు. హోప్ యూ ఎంజాయ్డ్ ఏ లాట్.